ఈరోజు ఇంకొక మినీ వ్లాగ్స్ అయితే మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మా పాప ఫస్ట్ బర్త్‌డే అనమాట. సో, చాలా క్యూట్‌గా రెడీ చేసి మేమైతే ఒక స్పెషల్ టెంపుల్‌కైతే వెళ్ళబోతున్నాం. అంటే ఎవరి బర్త్‌డే అయినా, మ్యారేజ్ డే అయినా, ఏ పండగలైనా సరే మేము ఎక్కువగా ఎళ్ళేది అమ్మవారి టెంపులే విజయవాడలోని. కాపోతే ఎప్పుడూ రొటీన్‌గా ఎందుకు ఈసారి వేరే టెంపుల్‌కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నామనమాట. అదే మన విజయవాడలో కొత్తగా పెట్టిన మినీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో, అక్కడికైతే మేమందరం కార్‌లో వెళ్తున్నాము. ఆ రోజు క్లైమేట్ కూడా వర్షం పడుతుంది. అమ్మో! ఈ వర్షంలో పిల్లలు తడిసిపోతారేమో ఆ టెంపుల్ దగ్గర అనుకున్నాం గానీ, అస్సలు వర్షం దెబ్బకి తగ్గిపోయింది. అదంతా కూడా చూపిస్తాను. అండ్ దీని లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పిన్ చేస్తాను. చెక్ చేసేసేయండి. అసలు వెళ్ళే వే కూడా క్లైమేట్ వర్షమేమో గానీ, క్లైమేట్ అద్దిరిపోయిందనమాట. ఎండ లేదు, ఏమీ లేదు. పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఎండగా ఉంటే వాళ్ళకి కూడా విసుగ్గా ఉంటది గదా! సో, అలా లేకుండా చక్కగా చల్లగా మనకిక్కడ కృష్ణా నది చూసుకుంటా హాయిగా వచ్చారనమాట. సో, ఇంకా ఇది మనకి ఇస్కాన్ టెంపుల్ ఎళ్ళే రూట్ అనమాట. ఇదంతా కూడా ఇస్కాన్ టెంపుల్ ఎళ్ళే రూట్ మీకు తెలుస్తది. అక్కడ బోర్డ్ కూడా పెట్టారనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళే వే అని చెప్పి టెంపుల్ బోర్డ్ కూడా పెట్టారు. సో, చూడండి ఇంకా మేము టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకంటే తిరుమల చూసాము. సో, ఇది కూడా చాలామంది అందరూ సేమ్ అలాగే ఉంది అని వింటా వచ్చాము. సో, అలాగే మేము కూడా వెళ్తున్నాం కాబట్టి మాకు ఎక్సైటింగ్‌గా అనిపించింది. లోపల ఎలా ఉంటుంది? ఆలయం సేమ్ అలాగే ఉంటుందా ఏంటనేది. అండ్ కార్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ అయితే ఇచ్చారు. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అసల ఎక్కడో కొంచెం ఊరు చివర కాబట్టి చాలా స్పేషియస్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. క్లైమేట్ కూడా చాలా అద్దిరిపోయిందనమాట. మా దేవుడి దయ వల్ల వర్షం కూడా తగ్గిపోయింది మేమెళ్ళేసరికి. సో, ఇంకా మొత్తం కూడా లగేజ్, బ్యాగ్స్ అయన్నీ బయట పెట్టుకొని, మేము చెప్పులయి స్టాండ్‌లో పెట్టుకొని అసలు జనాలైతే తక్కువ అంటే వీకెండ్ మేమెళ్ళింది నార్మల్ డేస్‌లోని. సాటర్‌డే అండ్ ఫ్రైడే క్రౌడ్ అయితే చాలా మందుంటారంట. అండ్ ఫ్రైడే, సాటర్‌డే ఇక్కడ అన్నదానం జరుగుతుందంట. అండ్ తిరుమల లడ్డు కూడా మనకి సాటర్‌డే అండ్ ఫ్రైడే మాత్రమే దొరుకుతుందంట. ఉత్తప్పుడు దొరకదంటండి. అండ్ అన్నదానాలు కూడా అదే టైంలో చేస్తారంట. సో, ఇంక ఇక్కడ హోమాలు, యాగాలు ఏమైనా ఉన్నా సరే ఇక్కడ స్పెషల్‌గా వేరే ప్లేస్ కూడా ఉంది. అక్కడ మీరు చేపించుకోవచ్చు. అండ్ ఏదైనా చిన్న లైక్ పెళ్ళిళ్ళకి వాటికి కళ్యాణ మండపంలాగా కావాలన్నా వీళ్ళతో ఇక్కడ అరేంజ్‌మెంట్స్ చేసుకోవచ్చనమాట. వాళ్ళతో మీరెళ్లి మాట్లాడొచ్చు. అటు టీమ్ ఉంటారు. సో, ఇంకా ఇక్కడ నమూనా పెట్టారనమాట. అంటే ఇంకా కన్‌స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. అంటే రీమోడల్ చేస్తా ఉన్నారనమాట. సో, మొత్తం గుడి నమూనా అంతా కూడా ఇక్కడ మనకి 3డీలో పెట్టారనమాట. చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ పిల్లలు అయి కదపకుండా గ్లాస్‌లో అయితే పెట్టారండి. చాలా బావుంది. అండ్ ఇక్కడ అంతా విగ్రహాలు అండ్ వెంకటేశ్వర స్వామి అంటే మనం కెమెరాలో లేదు కాబట్టి నేనది చూపించలేకపోయాను. ఇంకా అలా వెళ్తా ఉంటే ఇక్కడ మనకి అగరబత్తి స్టోర్ అయితే కనిపించింది. అంటే లోపల గుడిలోనే అగరబత్తి స్టోరు. ఇదేంటంటే ప్రత్యేకంగా తిరుమలలో తప్ప ఇంకెక్కడ దొరకదంట. తిరుమలలో తప్ప ఇంకెక్కడ దొరకదంట అండి. అలాంటిది మన విజయవాడలో ఇక్కడైతే పెట్టేశారు. ఇంకా అగరబత్తుల కోసం మన తిరుమలకెళ్ళాల్సిన పని లేదు. అక్కడ అగరబత్తులు స్పెషల్‌గా ఇక్కడ దొరుకుతున్నాయన్నమాట. ఈ బయట మాత్రం ఏ షాపుల్లోని దొరకవు. టీటీడీ అగరబత్తి అనమాట. సో, వీటిలో కొన్ని రకాలున్నాయి. 65 గ్రామ్స్ వచ్చి రూ. 85 అండ్ 100 గ్రామ్స్ వచ్చి రూ. 45. వీటిలో 3 రకాలనమాట. మొత్తం 3 టైప్స్ ఆఫ్ అయ్యున్నాయి. 5 టైప్స్ ఆఫ్ ఇయున్నాయి. అండ్ అంతే కాకుండా మీరు బాక్స్ అంటే ప్రతిసారి వచ్చి అటు ఇటు ఒక్కొక్క బాక్స్ తీసుకొని సరిపోవు. మళ్ళా రావడం అదంతా మీకు ఇబ్బందిగా అంటే దూరంగా ఉన్న వాళ్ళకైతే చాలా వరకు బాక్సులుగా తీసుకెళ్ళిపోతారంటండి. బాక్సుల్లో మొత్తం 12 దాకా వస్తాయంట. చాలా అంటే చాలా మోడల్స్ అన్ని వెరైటీస్ అన్నీ కూడా కలిపి ఆ బాక్స్‌లో పెడతారంటండి. సో, చూడండి ఒకసారి వస్తే గనుక ఒకసారి తీసుకోండి. స్మెల్ అయితే మేము తీసుకున్నాం. స్మెల్ చాలా పీస్‌గా ఉంది. అండ్ చాలా బావుందండి సువాసనైతే. సో, ఇంకా అన్ని టెంపుల్‌లోనే ఉంది. టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా పీస్‌ఫుల్ ఎంత గుడికొస్తే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో మీకే తెలుసు. అలాంటిది మాకు ఆ దేవుడి దర్శనం కూడా చాలా అద్భుతంగా ఫాస్ట్‌గా జరిగిపోయింది. అండ్ మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మా పాప బర్త్‌డేకైతే ఆ దేవుడు మమ్మల్ని రప్పించుకున్నారనమాట. సో, మీరు కూడా మస్ట్ విజిట్ చేయండి. అండ్ మన విజయవాడకి ఇంకొక టూరిస్ట్ ప్లేస్ అయితే వచ్చేసింది. సో, టూరిస్ట్ ప్లేస్ లిస్ట్‌లో కూడా ఇది కూడా యాడ్ చేసుకోండి. కంపల్సరీ ఎళ్లి విజిట్ చేసేయండి. అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉందనమాట.
సో, ఇంక అలాగే మేము అమరావతి దగ్గరికి కూడా ఎళ్ళొచ్చామనమాట. అక్కడ కాపోతే ఏం లేదు. మా బుజ్జి పాపాయి అలా కార్‌లో తిప్పుతా ఉంటే హాయిగా ఎంజాయ్ చేసుకుంటా ఉంది. ఇంక దారిలో అయితే నాకు మంతెన సత్యనారాయణ వారి ఆశ్రమం అయితే కనిపించింది. మేమిక్కడికెళ్ళి తేనె అయితే తీసుకున్నాము. సో, ఈ ఆశ్రమానికి మీరెప్పుడైనా వచ్చారా? వచ్చుంటే కామెంట్ చేసేయండి. అండ్ అసల ఇదొక ఆశ్రమంలా లేదు. ఒక ప్యాలెస్‌లా ఉందనమాట. ఏదో చాలా బావుందనమాట. అంతా అపార్ట్‌మెంట్ మొత్తం గ్రీనరీతో ఎటు చూసినా సరే పచ్చదనం అయితే కనిపిస్తుందనమాట. సో, చాలా బావుంది. అండ్ తేనె అక్కడ అన్నీ కూడా అంటే ప్యూర్ తేనె అన్ని ఐటెమ్స్ కూడా ప్యూర్ మూలికలు గానీ, ఏదైనా హెల్త్‌కి సంబంధించినవి ఏవైనా ప్యూర్‌గా కావాలి అనుకుంటే ఇక్కడికొచ్చి తీసుకోండి. అండ్ ప్రైజెస్ కూడా మీకు రీజనబుల్‌గానే ఉంటాయన్నమాట. సో, ఇంతేనండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.